దేవా మా తండ్రి ఆయన స్తోత్రాలు మీకు వందనములు చెల్లిస్తున్నాము. ఆయన భూమి ఆకాశములను సముద్రములను అందరి సమస్తములను సృష్టించిన దేవ సర్వలోక సృష్టికర్తవు మా దేవా మా తండ్రి ఆయన మా రక్షకుడు మా పురమైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన నామంలో మీకు స్తోత్రాలు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. పరిశుద్ధ తండ్రినైనా 25 దినమున ప్రార్థన చేసిన మరి రాత్రికాల సమయంలో కుటుంబ యజమానులు యాకోబు గారిని మీరు నైనా తండ్రి మహిమలోకి తీర్చుకున్నారు. పరిశుద్ధ తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం. వారికి ఇచ్చిన రక్షణ బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విడవబడిన కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. ఎంతో శాంతం గారు ప్రభు కుమారులు కోరలు మనోరాలు అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. బంధుమిత్రుల వరకు స్తోత్రాలు. స్థానిక సంఘం విషయం బట్టి కూడా స్తుతిస్తున్నాం. పరిశుద్ధ దేవుడవ తండ్రి ఇరుదిగా దయగల తండ్రి నరులారా తిరిగి రండని మీరు మీ వాక్యంలో 91 మీరు సెలవిచ్చినారు. మా భూమి నివాస కాలం లేడా అంత అస్థిరం. పరిశుద్ధ తండ్రి భూమిలో స్థిరంగా ఉన్నవారు ఒకరు కూడా లేరు. నరులారా తిరిగి రండని మీరు సెలవిస్తున్నారు. భూమిలో పరదేశంలో యాత్రికులమై ఉన్నాం. పరిశుద్ధ దేవుడవ తండ్రి మరి నాయన యాకోబు గారు మరి నాయన యొక్క వారి భూస్థాపన కార్యక్రమం అంతట్లో కూడా సహాయం చేయండి. దీవించండి. వాక్యదానంలో పాటల్లో సాక్ష్యంలో మరి నాయన ప్రొసెషన్లో మరి భూస్థాపన కార్యక్రమం అంతట్లో కూడా మీరే సహాయించండి. చేరి వచ్చిన మరి నాయన ఇంకా రక్షణ లేని వారు కూడా రక్షణ ఇచ్చండి. రక్షణ కూడా మీ ప్రజలు మమ్మల్ని మీ వాక్యం చేత ఆదరించండి. గొప్ప నిరీక్షణ పరలోక రాజ్యం గురించి నిరీక్షణ ఇచ్చినారు. మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ సమయంతో మీరు దీవించి మీరే మహిమ పొందండి. ఎన్నో అవతారం నుంచి కూడా మీరు స్పందించును. ఈజీగా దయవుతండి. ఈ యొక్క కార్యక్రమం అంతట్లో భూస్థాపన కార్యక్రమం అంతట్లో సహాయం చేసి మీరే మహిమ తెచ్చుకోమని మా రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుభ్రమైన ఘనమైన నామములో మీకే స్తోత్రాలు వందనాలు సమర్పించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి కొన్ని పాటలు సాక్ష్యములు ఉంటాయి. మరి బంధువుల నుంచి, స్థానిక సంఘం నుంచి, కుటుంబ సభ్యుల నుంచి మన సాక్ష్యములు ఉంటాయి. సాక్ష్యముల అనంతరం ఇక్కడి నుంచి మనం బయలుదేరి కొద్దిసేపు దేవుని మందిరంలో ఉంచబడుతుంది మరి దేహము. మరి అక్కడి నుంచి మనం బయలుదేరి సమాధి దగ్గరికి, పొలం దగ్గరికి వెళ్తాం. ఇవన్నీ కూడా జరగడానికి మనకు 11 అయిపోయింది. మరి 1 గంటల వరకు మన దగ్గర. దయచేసి ఎవరన్నా మీరు సాక్ష్యాలు చెప్పాలనుకుంటే, తనతో మీరు ఏదైనా ఆత్మీయమైనటువంటి మేళ్ళు పొందినామని పంచుకోవాలనుకుంటే తప్పకుండా మీకు అవకాశం ఇవ్వబడుతుంది. మీరు పంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. కుటుంబ సభ్యులకు కూడా చివరిలో వారికి అవకాశం ఇవ్వబడుతుంది. వారు కూడా పంచుకుంటారు. యాత్రికుడను పరలోకము నా దేశము పరదేశిని నీలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగించును. ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగించును. పరలోకము నా దేశము పరదేశిని నీలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము పరదేశిని
భావాలుని చూసి నేను ఆశిస్తును నిత్యము భావాలుని చూసి నేను ఆశిస్తును నిత్యము పరలోకము నా దేశము పరదేశినిగా మాయలోకమే నేను యాత్రికుడను పరలోకము నా దేశము పరదేశినిగా మాయలోకమే నేను యాత్రికుడను రక్షకుని చెంతకు ఎప్పుడే గేదలు వేసించేరానెప్పుడు నాదు ప్రియుని రక్షకుని చెంతకు ఎప్పుడే గేదలు వేసించేరానెప్పుడు నాదు ప్రియుని కాంతించేరా నామదేవు ఆయన చింతాను నా కాంతించేరా నామదేవు ఆయన చింతాను నా పరలోకము నా దేశము పరదేశినిగా మాయలోకమేగా నేను యాత్రికుడను పరలోకము నా దేశము పరదేశినిగా మాయలోకమేగా నేను యాత్రికుడను ఆచారికి ఎప్పుడు నేను వెళ్ళేదను ఆగుపాడుతున్నది గమ్యస్థానము అచ్చాతాన్ని చూసేదాను పరిశోధులెల్లారి అచ్చాతాన్ని చూసేదాను పరిశోధులెల్లారి పరలోకము నా దేశము పరదేశినిగా మాయలోకమేగా నేను యాత్రికుడను పరలోకము నా దేశము పరదేశినిగా మాయలోకమేగా నేను యాత్రికుడను నిత్యానందముందును పరమందునా నీతి సమాధానము నచ్చట నిత్యానందముందును పరమందునా నీతి సమాధానము నచ్చట పొందేదాను విశ్రాంతిని ప్రేమలని పొందేదాను విశ్రాంతిని ప్రేమలని పరలోకము నా దేశము పరదేశినిగా మాయలోకమేగా నేను యాత్రికుడను పరలోకము నా దేశము పరదేశినిగా మాయలోకమేగా నేను యాత్రికుడను. పాత అయితే 642 ఉన్నత స్థలంలోపై మెక్కించి చూపించు ప్రభు అనేటువంటి పాట పాడుతున్నాం. పాట సంఖ్య 657 కొత్తది. అలా మీ దగ్గర పాత పాటల పుస్తకం ఉంటే 642. స్థలములపై నేకించి చూపించు ప్రభు తగిన మారాచన చితరము సుందరము తగిన మారాచన చితరము సుందరము సుందరము
ముందు సదా రాజు తనదో పిల్లల కాచెడు రీతి సాక్షి రాజు తనదో పిల్లల కాచెడు రీతి రక్షణ కర్తయే యెహోవా నిన్ను కాచి రక్షించు సదా పుస్తకం అంటే 7:5.
ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే. యేసుని రాజ్యము అది నిత్యమైనది. ప్రభు యేసుని రాజ్యము అది నిత్యమైనది. యేసుని రాగా ఏ క్షణము వెలుగున నీవు సంసిద్ధమా. యేసుని రాగా ఏ క్షణము వెలుగున నీవు సంసిద్ధమా. యేసుని స్వీకరించు, యేసుకై నీవు జీవించుమా. యేసుని స్వీకరించు, యేసుకై నీవు జీవించుమా. ఎల్లప్పుడూ